మౌల్సాబ్ గారికి గౌరవ ముస్లిం సోదరులందరికీ నిండుగా రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న గౌరవనీయులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి గారు, ప్రస్తుతం మార్కెట్ కమిటీ చైర్మన్ చామంతి నరేష్ గారికి, గౌరవ కౌన్సిలర్లందరికీ, గౌరవ మార్కెట్ డైరెక్టర్లందరికీ, గౌరవ జిమ్మిలాల్ గారికి, అంబేద్కర్ గ్రామశాఖ అధ్యక్షులందరికీ, వివిధ స్థాయిలో ఉన్న నాయకులందరికీ, జనార్దన్ గారికి, తర్వాత మన నాయకులందరికీ పేరు పేరున, ఇక్కడ ముస్లిం సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు. పోయిన సంవత్సరం కూడా వచ్చినాను నేను, అందుకని నిన్నటిదాకా అసెంబ్లీ ఉండే నేను ఈరోజు మొన్ననే నాకు బాధ అనిపించింది, యాడో ఒక దగ్గర నేను పాల్గొనాలి కదా, ఎందుకంటే ఈ దేశంలో ఉన్న పేదలంటే ఒక ముస్లింసే. ఎందుకంటే మనం ఏదో నైజాం పెట్టుకుంటాం కానీ ఆయన ఏదో ఏలుండి పోవచ్చు, కానీ పేదరికంలో మగ్గుతుంది ముస్లింలే. నేను మొన్న అసెంబ్లీలో అక్బరుద్దీన్ కూడా అన్నా, నేను आपको अमीरे वो गरीब लोगों को गम है, एक बार आके देखो అని చెప్పిన నేను ఆయనకు. అంటే ठीक है साहब मैं दे मैं आरू एक गाम తయారు కరో సాబ్ అని చెప్పిండు నాకు. కనుక చాలా పేదరికంలో ఉన్నారు చాలామంది. నేను ఇప్పుడు మీకు ఒక మాట ఇస్తా ఉన్నాను, నేను మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ అది పెట్టినరు, 50,000, 1,00,000, 2,00,000, 4,00,000 ముస్లింలు ఎంతమంది అప్లై చేసుకుని అంతమందికి ఇప్పిస్తారు. ఈ ఒక్క మండలం కాదు, యావత్ తుంగతుర్తి నియోజకవర్గంలో ముస్లిం సోదరులు వాళ్ళకి అర్హత ఉండి వాళ్ళు ఏదైనా పని చేసుకుని అందరికీ ఇప్పిస్తే కూడా మనకి ఇస్తాం. తర్వాత మున్సిపాలిటీ నుండి ఈద్గా దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ అంటే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. మీకు హ్యాండ్ ఓవర్ చేస్తే మీరు కొంతమంది బతారు, కొన్ని కుటుంబాలు బతాయి. తర్వాత ఇది షాదిఖానా పార్క్ కూడా మున్సిపల్ తరఫున రేపు వచ్చే మళ్ళా రంజాన్ వరకు ఈ కంప్లీట్ చేస్తానని ప్రయత్నం చేస్తాను. కనుక ఇవాళ కూడా నేను నరేష్తో జనార్దన్తో చెప్పిన వాళ్ళందరూ కూడా నువ్వు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయి, అది నా వంతుగానే నా కష్టం దేవుడు అల్లా ఇచ్చిన రూపాయి నా కష్టం వాడు ఉండాలి, వాళ్ళకు దక్కాలి, వాళ్ళు కనీసం ఇగో ఈ బిస్కెట్ అనేది తినాలి నా తరఫున, ఇది బిస్కెట్ అనేది తినాలి అంటే అల్లాక దువా. దేవుని దయ ఉంటే ఏం జరుగుతాయి, మనం ఏదో అనుకుంటా పెద్ద మునగాలం అనుకుంటాం, మనం అట్లా కాదు, అది ఏదో ఒక శక్తి మనలో ఉంటుంది, ఆ శక్తి మనం నడిపిస్తుంటుంది. కనుక ప్రతి ఒక్కరికి దేవుడు ఉంటాడు, ఆ దేవుడు మనం నమ్ముకునే విధానాన్ని బట్టి ఉంటుంది తప్ప ఎవరికో శత్రువులు గారు అంత మనుషులే మనం, ఆ దేవుడు సృష్టించిన సృష్టికర్తలు సృష్టిలే ఉన్నాం మనం. కనుక ముస్లిమ్స్ అయినా, హిందువులైనా, క్రైస్తవులైనా, ఖురాన్ అది సిక్కులైనా అందరూ కూడా మనుషులే మనం. ఎవరు నమ్ముకున్న దేవుడు వాళ్ళకి గట్టిగా ఉంటారు, నువ్వు నమ్మే విధానాన్ని బట్టి ఉంటుంది. కనుక ఈ రోజు నాడు ఈ రంజాన్ రేపు లేదు ఎల్లుండి రంజాన్ కార్యక్రమం నెలపొద్దు అవ్వడంగానే ఓ పవిత్ర రంజాన్కు మనం అంతా నమాజ్ చేసుకొని గొప్పగా పండుగ చేసుకుంటాం. ఆ పండుగలో భాగంగా నాది కూడా ఉడతబక్కిగా ఇంతంత ఉండాలని చెప్పి నేనే బిర్యానీ మంచిగా చెప్పి నరేష్ అని చెప్పిన. కనుక నాకు ఇక్కడ పిలిచినందుకు కూడా మీ అందరికీ నిండుగా శుభాకాంక్షలు. మీకే కాదు, ఆ ఇళ్లలో ఉన్న మహిళా సోదరిమణులకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. మహిళా సోదరిమణులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. కనుక ఈ రంజాన్ శుభదినం మీరు దాదాపు ఒక మంతు ఒక కట్టడితోని, ఒక నిబ్బతోని, ఒక దీక్షతోని ఉన్నారు అంటే అది మీ ఆరోగ్యానికి పనికొస్తుంది, మీ భక్తి పని.